రివర్స్కి ఇబ్బంది అవుతుంది సార్ నాకు. చేసుకోవచ్చు, ఏం ఉండదులేండి. చేసేయగలుగుతున్నాను. అది అలవాటైపోయేది వచ్చేది సార్. అది ఏం కాదు. మీకు ఏంటంటే బాధపడేది ఎక్కడ అవుతుందంటే రివర్స్ అయ్యేటప్పుడు క్లచ్ గట్టిగా ఓపెన్ చేయడం వల్ల ఏమంటే ఆగిపోవడం వల్ల అక్కడ కొంచెం షింక్ అవుతుంది మనిషి. ఆ సెల్ఫ్ ఆకుండా ఉంటే మీరు ఎక్కడైనా తిరిగేయచ్చు. అక్కడెక్కడైనా ఏం లేదు, స్పాట్లో కార్ని అక్కడ నిలబెట్టి తిప్పేయచ్చండి. 360 degrees తిప్పేయచ్చు కార్ని. ఏది సెల్ఫ్ ఆకుండా. సెల్ఫ్ ఆపితే మీకు రాజమండ్రి అంతా కావాల్సి వస్తుంది తిరగడానికి. అది సెల్ఫ్ ఆకుండా చేయగలిగితే ఆ సీ కెపాసిటీ, ఆ సీ నాడి పట్టుకోవాలి సార్. ఆ సీ నాడి పట్టుకుంటే మీకు అస్సలు ఎక్కడైనా అక్కడే తిప్పేయచ్చు. దాన్ని అంతా నాడంతా ప్రాణం అంతా దాంట్లోనే ఉంటుంది. ప్యాటర్న్ మార్చమ్మా, ప్యాటర్న్ మార్చుకో, రివర్స్ అయినా క్యాంపెయిన్ చేసుకో, ఎక్కడన్నా నీ ఇష్టం. ఆ సీన్కి మీ శిష్యుడికి సయాటికా పైన వచ్చింది. అవునా? ఓహో, రెస్ట్లో ఉన్నాడు ఇప్పుడు. అయ్యో, మనోడే నేర్పుతా మీరు అయ్యాక. అదేలే. అంటే పక్కన గైడ్ చేసి కొద్ది రోజులు ఉండాలండి మనిషి. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొచ్చుకో, ప్యారలల్ పార్కింగ్ తీసుకొచ్చేయచ్చు. అండి లెవెల్ చేసి అసెంబ్లీ కరెక్ట్గా తీసుకు లెవెల్ చేసి ప్యాటర్న్ రైడ్ వచ్చాయి, ప్యాకింగ్ చేసి వచ్చే పార్కింగ్ ప్లేస్కి వచ్చి ఇంకా రావచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ మన స్టీరింగ్ తిప్పేసావు, క్రాస్ అయిపోయిందిగా. ఫ్రంట్ చక్రం ఏమో కోనికేమో అడుగు దూరం ఉంది, బ్యాక్ వీల్ ఏమో 4 feet ఉంది, 2 feet ఉంది. తేడా వచ్చేసిందా మార్జిన్? ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు ఒకలానే ఉండాలి. అక్కడ స్టీరింగ్ లెవెల్ చేయకుండా వచ్చేసావు, అది తేడా వచ్చింది.